కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించేందుకు బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుండి మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గాలలో విజయ సంకల్ప యాత్రను నిర్వహిస్తున్నట్లు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. పాలమూరు జిల్లా కేంద్రంలో యాత్ర ప్రముఖ్ నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, కోశాధికారి బండారి శాంతి కుమార్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, క్రమశిక్షణ కమిటీ సభ్యులు నాగురావు నామోజీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజారెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, గద్వాల జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, మనపర్తి జిల్లా అధ్యక్షులు నారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5 క్లస్టర్ యాత్రలను చేపడుతున్నట్లు, వీటి ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు గత ప్రభుత్వం చేసిన మోసాలను, అవినీతి అక్రమాలను వివరించడంతో పాటు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలం చెందుతున్న అంశాలను ప్రజలకు వివరించడం జరుగుతుందని వివరించారు. ఈ యాత్ర 20న మక్తల్ నుండి ప్రారంభమవుతుందని, ఈ యాత్ర ద్వారా 11 రోజుల పాటు 68 మండలాలు, సుమారు మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 యాత్రలకు ప్లాన్ చేసినాము. 5 యాత్రలు విజయ సంకల్ప యాత్రలు 5 ప్రాంతాల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి ఆ యాత్రలు ప్రారంభమవుతాయి. అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి కూడా 20వ తేదీ నాడు ఈ యాత్ర కృష్ణా నుంచి ప్రారంభమవుతుంది. కృష్ణానది పరివాహక ప్రాంతం నుంచి యాత్రను మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి మక్తల్ నియోజకవర్గమైనటువంటి కృష్ణా నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుంది 20వ తేదీ నాడు. ఈ యాత్ర మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గము, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గము, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం. ఈ యాత్ర ఈ 3 నియోజకవర్గాలు, పార్లమెంటు నియోజకవర్గాల్లో 21 అసెంబ్లీలలో ఈ యొక్క యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర 20వ తేదీ నాడు ప్రారంభమై 1వ తేదీ నాడు యాత్ర నల్గొండలో ముగుస్తుంది. 20వ తేదీ మక్తల్ నియోజకవర్గంలో మొట్టమొదటి కార్యక్రమం అక్కడ ప్రారంభమవుతుంది. అవ్వడ చివరి ముగింపు నల్గొండలో ఈ యొక్క యాత్ర ముగింపు కార్యక్రమం. సో ఈ దాదాపు 10 రోజుల పైన 11 రోజులు, దాదాపు 11 రోజుల యాత్ర ఉంటుంది. ఈ యాత్రలో ప్రతిరోజు 2 నియోజకవర్గాలు, రోజు 2 నియోజకవర్గాలు, ఆ నియోజకవర్గంలో మండలాల వారీగా మీదుగా ఒక పక్క రోడ్ షోస్, మరో పక్క ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలతో మమేకమైనటువంటి విధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత కార్మికులే కావచ్చు, అదేవిధంగా వివిధ కుల సంఘాలకు సంబంధించినటువంటి ప్రజలతో కావచ్చు, మేధావులతో కావచ్చు, విద్యార్థులతో కావచ్చు, మహిళలతో కావచ్చు, అన్ని వర్గాల వారితో మమేకమై కలుస్తూ ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో రేపు రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వం మరోసారి అవసరము. ఈ దేశానికి నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. మన తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున పార్లమెంటు స్థానాలను గెలిపించి తెలంగాణ అభివృద్ధికి
ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ దేశం యొక్క అభివృద్ధికి, దేశ భవిష్యత్తుకు, ఈ భారతదేశం యొక్క కీర్తిని ప్రపంచ దేశాలలో ఈరోజు ఇప్పటికే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం 3వ స్థానానికి ఎదుగుతున్నట్టు. ఈ భారతదేశాన్ని 2047 కల్లా ఈ ప్రపంచ దేశాలలో మొట్టమొదటి స్థానంలో నిలపాలనేటువంటి ధ్యేయంతోన, ఒక ముందస్తు ప్రణాళికతోన భారతదేశాన్ని నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మళ్ళీ 3వసారి ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలతో పెద్ద ఎత్తున ప్రజల లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ గా మారినటువంటి ఆనాటి ప్రభుత్వం యొక్క అనేకమైనటువంటి వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను, అవినీతిని అన్ని రకాలుగా తెలంగాణను మోసగించినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆనాడు ఎండగట్టి ప్రజల లోపల పెద్ద ఎత్తున విశ్వాసాన్ని నింపినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజల లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పటికీ అరాచకం సృష్టిస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున దోపిడీకి తెలంగాణ రాష్ట్రం గురైనటువంటి విధంగా ప్రజల లోపల పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి వ్యతిరేకతను భారతీయ జనతా పార్టీ ఆ రోజు పెద్ద ఎత్తున తీసుకొచ్చేదాన్ని లబ్ధి పొందిందేమో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది కొన్ని కారణాల చేత. ఆ కారణాలు అందరికీ తెలుసు, మళ్ళీ చెప్తాను, రిపీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ పైన అనేక బద్నాములు చేస్తూ వాళ్ళు బొటాబొటి సీట్లతో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కేవలం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల పైన, తెలంగాణ రాష్ట్ర అప్పుల పాలైనటువంటి విషయం పైన మాట్లాడుతూ వారు ఇచ్చినటువంటి హామీల విషయంలో దాటవేసినటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ప్రజలకు ఆ హామీలను అందించేటటువంటి విషయంలో దాటవేస్తూ ముందుకు పడుతున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా స్పష్టంగా గమనిస్తా ఉన్నాం. ఈరోజు 6 గ్యారెంటీలు కాదు, దాంట్లో చాలా గ్యారెంటీలు ఉన్నాయి. 6 గ్యారెంటీలు పైకి మాత్రమే పేరు. 6 గ్యారెంటీలను ఓపెన్ చేస్తే వాళ్ళ మేనిఫెస్టో బుక్లు కనుక ఓపెన్ చేస్తే 400కు పైగా వాళ్ళు హామీలు ఇచ్చినారు తెలంగాణ ప్రజలకు. ఈరోజు ఆ హామీల అమలు విషయం అంతా కూడా పక్కన పెట్టి అసెంబ్లీలో ప్రజల యొక్క సమస్యల పైన చర్చించకుండా కేవలం టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కృష్ణానది మీద రాజకీయం చేస్తూ వాళ్ళు పోటీపడి ప్రజల దృష్టిని ఈ యొక్క పథకాల వైపు నుంచి మరలించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటటువంటి విషయంలో వాటిని పక్కదారి పడిచేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మన పాలమూరు జిల్లానే కనుక తీసుకుంటే, కృష్ణానది పారేటటువంటి మన పాలమూరు జిల్లా, ఈరోజు ఆ కృష్ణమ్మ దగ్గర నుంచి మనం యాత్ర మొదలు పెడతా ఉన్నాం. మరి కృష్ణానది మన జిల్లాలో పారుతున్నప్పటికీ మరి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏవైతే ప్రాజెక్టులు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యతను మరిచి కేవలం కొత్త ప్రాజెక్టుల పేర్లు చెప్పి అంచనాలు పెంచి డిజైన్లు మార్చి దోచుకునేటటువంటి ప్రయత్నమే చేసింది తప్ప ఈ జిల్లా పైన చిత్తశుద్ధి కనపరచలేదు. ఈ జిల్లా ప్రజలకు, రైతులకు సాగునీటిని అందించాలనేటువంటి ఒక చిత్తశుద్ధి వారిలో కనిపించలేదు. గత ప్రాజెక్టులు ఏవైతే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉండేనో వాటిని కూడా ఎక్కడికక్కడ ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి వాటిపైన కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాటి మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేయలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా
వలసల జిల్లా, కరువుల జిల్లా అయినటువంటి పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితేనే ఈ జిల్లాకు 1 ఎకరాకు నీళ్ళు అనేటటువంటి అవకాశం ఉంటుంది. పాలమూరు రంగారెడ్డి జిల్లా యొక్క డిజైన్లను మార్చి చూరాల దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి నీళ్లను ఇక్కడి నుంచి కాకుండా నాగాపూర్ దగ్గర తీసుకోవడం వల్ల ప్రాజెక్టు కాస్ట్ పెరిగింది.